నమస్తే, వెల్కమ్ టు i9 టీవీ. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో బాలాపూర్లోని విశ్రా జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయ భేరి మోగించారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో కళాశాల విద్యార్థులు స్టేట్ టాపర్లుగా నిలిచి తమ సత్తా చాటారని కళాశాల డైరెక్టర్ దోర్బల హరహరనాథ్ శర్మ గర్వంగా ప్రకటించారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులతో భానుప్రకాష్ గౌడ్, హర్షవర్ధన్, తరుణ్, అలేఖ్య స్టేట్ టాపర్లుగా నిలిచారు. 23 మంది విద్యార్థులు 460 కంటే ఎక్కువ మార్కులు సాధించగా 75 మంది 420 పైచిలుకు మార్కులు పొంది సత్తా చాటారు. బైపీసీ విభాగంలో నవ్యశ్రీ, లాస్య 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. 5 మంది విద్యార్థులు 430 పైగా, 17 మంది 400 పైగా మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్ మొత్తం 234 మంది విద్యార్థుల్లో 12 మంది 990 పైగా మార్కులు సాధించి రికార్డు సృష్టించారు. 58 మంది విద్యార్థులు 900 మార్కులకు పైగా సాధించారు. ఎంపీసీ టాపర్ గా ఐశ్వర్య 1000కి పైగా 1993, బైపీసీ టాపర్ గా ముగ్ధ 1991 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ ఇంతటి భారీ విజయం సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. కేవలం ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులు సత్తా చాటుతున్నారని తెలిపారు. ముఖ్యంగా జేఈ మెయిన్స్ లో ఒకే బ్రాంచ్ నుండి 11 మంది విద్యార్థులు నీట్ ర్యాంకుల స్థాయి ప్రతిభ కనపరచడం విశేషమన్నారు. అనంతరం అత్యున్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన అధ్యాపకులకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు హరిహరనాథ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యా సంస్థ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రతి సంవత్సరం లాగానే జేఈ, అడ్వాన్స్, మెయిన్స్, నీట్ ర్యాంకు సంపాదిస్తూనే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో మనం ఫలితాల ప్రభావం సృష్టించాం. మన కళాశాలలో, విశ్రా జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి 209 ఎంపీసీ విద్యార్థుల్లో 25 మంది విద్యార్థులు 470 మార్కులకు గాను 460 మార్కుల పైన సాధించి ఒక విశేషమైన విజయాన్ని నమోదు చేశారు. అలాగే 467 మార్కులు అంటే స్టేట్ టాప్ సెకండ్ మార్క్ 4 విద్యార్థులు సాధించారు. అది మా సంస్థ గర్వకారణంగా ఉంది. ఈ సంతోషం ఏంటో నేను పంచుకుంటున్నాను. అలాగే బైపీసీ విభాగంలో 55 మంది మా విద్యార్థులలో 2 విద్యార్థులు 437 అవుట్ ఆఫ్ 440 మార్క్స్ సంపాదించారు. అదే సెకండ్ స్టేట్ టాప్ బైపీసీ మార్క్ అనమాట. ఆ మార్క్స్ సంపాదించే వారందరికీ అభివృద్ధి తెలియజేస్తున్నాను. మన ఎంపీసీలో 467 సంపాదించే విద్యార్థుల్లో భానుప్రకాష్ గౌడ్, హర్షవర్ధన్, జయంత్, తర్వాత తరుణ్ వీళ్ళందరూ కూడా 467 మార్క్స్ సంపాదించారు. బైపీసీలో నవ్యశ్రీ, లాస్య 2 విద్యార్థులు 437 మార్క్స్ సంపాదించారు. అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఐశ్వర్య 993 మార్క్స్ సంపాదించింది 1000 మార్కులకు గాను. అలాగే బైపీసీ విభాగంలో ముగ్ధారెడ్డి 991 మార్కులు సాధించింది 991 అవుట్ ఆఫ్ 1000. ఇలాగా అద్భుత విద్యార్థులు నమోదు చేశారు. మా కళాశాల చదువుకున్న విద్యార్థులలో 400 మార్కులు పైన అంటే 440కి బైపీసీలో, అలాగే ఎంపీసీలో 420 అవుట్ ఆఫ్ 470 మార్కుల పైన 90% మార్కులు, 90% పైన సంపాదించిన మార్కుల పైన 90% మార్కుల పైన సాధించిన విద్యార్థుల సంఖ్య మా కళాశాలలో ఈ సంవత్సరం 40%గా ఉందన్నమాట. అంటే 40% ఆఫ్ స్టూడెంట్స్ సెక్యూర్డ్ మోర్ దాన్ 90% ఆఫ్ మార్క్స్. ఈ సందర్భంగా మొత్తం విశ్రా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరినీ, అలాగే మా అధ్యాపకేతర బృందాన్ని, అలాగే విద్యార్థులను, అలాగే మా నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. చెప్పాను. సెకండ్ ఇయర్ ఫలితాలలో ఎంపీసీలో 993 మార్కులు వచ్చాయి అవుట్ ఆఫ్ 1000. అలాగే బైపీసీలో 991 అవుట్ ఆఫ్ 1000. ఇవి కూడా స్టేట్ టాప్ మార్కులు అన్నమాట. నీట్, జేఈ కోచింగ్ తీసుకుంటూనే ఎలాంటి ప్రిఫరెన్స్ రాయకుండా 990 పైన మార్క్స్ సంపాదించడం మా సంస్థకు యొక్క కాన్సెప్ట్ ఓరియంటేషన్ లెర్నింగ్కి ఇది ఒక తార్కాణం. బట్టి చదువులు కాకుండా ఎలాంటి ప్రిఫరెన్స్ రాయకుండా కేవలం జేఈ, నీట్ ప్రిపరేషన్తో ఇంత అద్భుతమైనటువంటి ఐపీ మార్క్స్ సాధించారు. వీళ్ళందరినీ సభాముఖంగా అందరినీ అభినందిస్తున్నాను. ఇంకా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే మా అధ్యాపక సిబ్బంది అందరికీ అనేక విధాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.